మున్సిపాలిటీ నీళ్ళండి 3 నెలల నుంచి అసలు బాగట్లేదండి నీళ్ళు. నీళ్ళు ఒట్టి మడ్డి మడ్డిగాను పాసి పట్టినట్టు అసలు నలకలు నలకలు ఒట్టి నలకలే. నీళ్ళు పట్టిన 2 గంటలకే నీళ్ళు మారిపోతున్నాయండి. పసుపు కలర్లో తిరిగిపోతున్నాయి నీళ్ళు. తాడేపల్లి ఏరియా ఎక్కడైతే అట్ట ఉన్నాయండి నీళ్ళు. అసలు తాగలేకపోతున్నాం, నీళ్ళు తాగలేకపోతున్నాం. మరి వంటలకైనా తాగటాకైనా మొత్తానికి ఆ నీళ్ళే కదండి మున్సిపాలిటీ నీళ్ళు. అసలు నీళ్ళు బాగట్లేదండి. మరి ట్యాంకీలు కూడా కడుగుతున్నారో లేదో తెలీదు. అసలు మడ్డి మడ్డి పాసి అసలు రోజు ఎంత వడగట్టుకున్నా నా నీళ్ళు అలాగే ఉంటున్నాయి. నీళ్ళు బాగట్ల అసలు మున్సిపాలిటీ నీళ్ళు. తాడేపల్లి ఏరియా అండి, తాడేపల్లి ఏరియా ఎక్కడైనా సరే, తాడేపల్లి ఏరియాలో ఎక్కడైనా సరే అట్ట వస్తున్నాయి నీళ్ళు. అన్ని సార్లు అట్ట వస్తున్నాయండి. నేను ఇక్కడే ఇంటికాడ అనుకుంటున్నాను, ఇంటికాడ కాదండి, మా కొట్టి దగ్గర అట్ట వస్తున్నాయి. పక్కన వాళ్ళు చాలామంది కూడా చెబుతున్నారు నాకు. 2-3 కూడా చెప్పారు నాకు, వీడియో తీసి పెట్టపోయారా మీరు అని చెప్పేసి అడిగారు నన్ను. సరే ఇప్పుడు 3 నెలలు చూస్తున్నామండి. 3 నెలలు నుంచి అలాగా ఉంటున్నాయి నీళ్ళు. నీళ్ళు అసలు బాగట్లేదు మున్సిపాలిటీ నీళ్ళు. పాసి మడ్డి మడ్డిగా నలకలు నలకలు ఎట్టున్నాయంటే మన సైడ్ కాల్లో మురికి ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఉంటున్నది. సైడ్ కాల్లో మురికి ఉంటుంది చూడండి, తట్టలు తట్టలుగా అలాగ వస్తున్నాయండి నీళ్ళు. నీళ్ళు అసలు బాగా అట్లా తాగలేకపోతున్నాం. నీళ్ళు ఒక రకంగా ఉంటున్నాయి. అసలు తాగాలంటే తాగబుద్ధి అవట్లేదు నీళ్ళు, అలా ఉంటున్నాయి. మరి నీళ్ళు పట్టిన 2 గంటలకే నీళ్ళు మారిపోతున్నాయి, పసుపు కలర్లో తిరిగిపోతున్నాయి. మన పసుపు నీళ్ళు ఎలా ఉంటాయండి, ఆ రంగులో తిరిగిపోతున్నాయి నీళ్ళు. తాకి ఎంపుతో పుట్టట్లు అసలు తాగలేకపోతున్నాం నీళ్ళు. ఇప్పటికి 3 నెలల నుంచి వస్తున్నాయండి అట్లాగా. 3 నెలల నుంచి మున్సిపాలిటీ నీళ్ళు తాడేపల్లి ఏరియాలో ఎక్కడైనా సరే అలాగ ఉంటున్నాయి. ఎక్కడ చూసినా అలాగే ఉంటున్నాయి నీళ్ళు. చాలామంది కూడా నాకు చెప్తున్నారు ఇలాగ వస్తున్నాయి నీళ్ళు అని చెప్పేసి. మాకే నేను అనుకున్నాను, మాకే కాదు, నేను కొట్టుకాడికి వెళ్ళినా కొట్టుకాడ అట్ట వస్తున్నాయి. కొట్టుకాడ కూడా నేను పడతాను బకెట్ నీళ్ళు, అక్కడ కూడా అట్ట వస్తున్నాయండి. ఆ పక్కన బజార్లో వాళ్ళు కూడా చెబుతున్నారు తాడేపల్లి ఏరియాలో ఎక్కడైనా సరే నీరు మటుకి బాగట్లేదండి. మున్సిపాలిటీ నీళ్ళు అసలు బాగట్లేదు. మరి ట్యాంకీలు కూడా కడగతలేదేమో. ట్యాంకీల్లో మురికంతా కూడా మరి ఎన్ని నెలలకు కడుగుతున్నారో, మరి సంవత్సరానికి కడుగుతున్నారా, మరి 6 నెలలు కడుగుతున్నారా, మరి ఎక్కడ కడుగుతున్నారో తెలియట్లేదు. ఆ ట్యాంకీలో కూడా కడగట్టదండి వాళ్ళు. ఉట్టి మురికే పాసి పాసి తెట్టలు అట్లా వస్తున్నాయి నీళ్ళు. తాగలేకపోతాను, ఇంపతో పట్టట్ల నీళ్ళు తాగాలంటే ఇంపతో పట్ల. అసలు ఇంటికాడ నీళ్ళు తాగలేక నేను కొట్టుకాడికి వెళ్ళి కొట్టుకాడ మిల్లర్ నీళ్ళు తాగుతున్నానండి. ఆ మిల్లర్ నీళ్ళు తాగుతుంటే మరి కాళ్ళు నొప్పులు ఎన్ని వస్తున్నాయి. మరి మున్సిపాలిటీ నీళ్ళు ఏం బాగట్లేదు. మరి ఇలా ఉంటున్నాయండి నీళ్ళు అసలు బాగట్ల. 3 నెలల నుంచి బాగట్లేదండి. 3 నెలల నుంచి నీళ్ళు అసలు బాగట్లేదు మున్సిపాలిటీ నీళ్ళు. తాడేపల్లి ఏరియా ఎక్కడైనా సరే అలాగే వస్తాయి నీళ్ళు. మరి ట్యాంకీలు కూడా కడగట్లేదేమో. కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకొని ఆ ట్యాంకీలు కడగటం కానీ, మరి ఎక్కడన్నా ఏమైనా లీకేజ్ అయ్యి మరి సైడ్ కాల్లో నీళ్ళు ఏమైనా కలుపుతున్నాయా అవి చూస్తే బాగుంటుంది. నీళ్ళు మార్పు వచ్చినాయండి, బాగట్లేదు. అసలు సైడ్ కాలంలో మురికి ఎట్లా ఉంటుందండి ఆ టైపులో ఉంటున్నాయండి పంపులు వచ్చే నీళ్ళు. అసలు బాగట్ల, ఎంత వడగట్టుకున్నా కూడా నీళ్ళు బాగట్లేదు. పట్టిన 2 గంటలకే మార్పు వచ్చేస్తాయి నీళ్ళు పట్టుకున్న 2 గంటలకే పసుపు కలర్లో ఎరుపు రంగులో అట్ట తిరిగిపోతున్నాయి నీళ్ళు. అసలు తాగతాకి ఇంపుతాం పొట్టట్ల నీళ్ళు. మరి వంటలకైనా అయ్యే, తాగటాకైనా, పోసుకోటాకయ్యా, మొత్తానికి అయ్యా వాడుకునేది అయ్యే కదండి. మరి ఆ నీళ్ళు అలాగుంటే మరి ఎట్లాగండి. మరి చూడాలి, మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి. మరి అక్కడ మరి ట్యాంకీలు కడగట్లేదా, లేకపోతే ఏమైనా భూములు వస్తున్నాయా, లేదా సైడ్ కాలం నీళ్ళు ఏమైనా కలుపుతున్నాయా, అది చూస్తే బాగుంటుంది. మరి చూడండి తాడేపల్లి ఏరియాలో ఎక్కడైనా సరే అలాగ ఉంటున్నాయి. తాడేపల్లి ప్రాంతంలో ఎక్కడైనా సరే అట్టగా ఉంటున్నాయి నీళ్ళు. ఎక్కడ చూసినా అట్టగా ఉంటున్నాయి. మరి చూసి కొద్దిగా మరి ట్యాంకీలు కూడా కడిగిస్తూ ఉంటే బాగుంటుంది. మరి రోతగా ఉంటున్నాయి. మరి నీళ్ళు తాగితే మరి జనాలకి రోగాలు వస్తాయండి. మరి అట్లా ఉంటున్నాయి నీళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చూడాలి. మరి చూసి కొద్దిగా ఆ ట్యాంకీలు కూడా కడిగిస్తూ ఉండాలి ఎప్పటికెప్పుడు. ట్యాంకీలు కడగట్లేదు. ఎంత పాష అంటే తెట్టలు వచ్చేస్తున్నాయి నీళ్ళు. రోజు అలాగే వస్తున్నాయి. రోజు డైలీ అలాగే వస్తున్నాయి. ఉదయం పూట అట్ట వస్తున్నాయి, సాయంకాలం తప్పుడు అట్ట వస్తున్నాయి. అసలు నీళ్ళు తాగలేకపోతున్నాము. ఇంపుతం పొట్ట అట్లా తాగటానికి కూడా బకెట్లకి బిందెలకి పట్టి పెట్టినా కూడా పేరుకుపోతుంది. మన సైడ్ కాళ్ళు ఎట్ట పేరుకుపోయింది మురికి, అలా పేరుకుపోతుంది బకెట్లో కూడా. ఒక్క రోజుకే బకెట్లు పేరుకుపోయి పాచి పెట్టేస్తున్నాయి ఆ నీళ్ళు.
రోజు మార్చి రోజు కరెక్టా కాదు, డైలీ కడుక్కోవాల్సి వస్తుంది. బకెట్లు డబ్బాలు కానీ డైలీ కడుక్కోవాల్సి వస్తుంది. అలాగ ఉంటున్నాయండి. మరి చూడండి, మున్సిపాలిటీ నీళ్ళు చూడండి. ఆ ఈ ట్యాంకీలు కూడా శుభ్రం చేయండి, ఎప్పటికెప్పుడు క్లీన్ చేయండి శుభ్రంగా. ఈ ప్రజలు తాగాయి, మరి ప్రజల్ని మీరు మోసం చేయకండి. ప్రజలు బాగుంటే కదండి ఏదైనా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా బాగుంటుంది. మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి ఎవరు కూడా. ఆ నీళ్ళే మనం ఇప్పుడు తిండి లేకపోయినా నీళ్ళు తాగి బతుకుతాం ఎండాకాలం. ఆ నీళ్ళు కూడా అలా ఉన్నాయంటే చాలా ఇబ్బంది పడతామండి. ఆ నీళ్ళు కొద్దిగా మంచిగా వచ్చాడు చూడండి. ట్యాంకీలు కడిగించండి శుభ్రంగా, ఎప్పటికెప్పుడు ట్యాంకీలు శుభ్రంగా కడగాలండి. మరి సైడ్ కాళ్ళు ఏమైనా నీళ్ళు కలుపుతూనే చూసుకోవాలి. మరి మరి ట్యాంకీ కాడ మరి మోటార్ దగ్గర ఏమన్నా లీకేజ్ అవుతుందా, సైడ్ కాళ్ళలో నీళ్ళు కలుపుతున్నాయా, అది కూడా చూసుకుంటూ బాగుంటుంది. చూడండి, పంపులు వదిలేవాళ్ళు కానీ మరి ఏదైనా సరే మున్సిపాలిటీ వాళ్ళు కానీ చూడాలి. మరి ఆ నీళ్ళు అలా రాకుండా శుభ్రంగా వచ్చేటప్పుడు చూడండి. ఈ ప్రజలు తాగేది మరి ఒక్కరితో కాదండి, మరి ఊరంతా తాగుతున్నారు నీళ్ళు. మరి అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలండి. మరి నీళ్ళ వల్ల ఆరోగ్యం పాడైందంటే అందరికీ బాధేను. నీళ్ళు కదిగి శుభ్రం చూడండి, ట్యాంకీలు కడిగించండి, ఎప్పటికెప్పుడు నీట్గా పెట్టండి. ట్యాంకీలు కూడా శుభ్రం చేయండి మున్సిపాలిటీ వాళ్ళు. తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి అండి.